మహబూబాద్ జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీని రెండుగా విభజిస్తూ ఈ యొక్క మరి ఈ రైల్వే నిర్మాణం జరిగింది. గతంలో ఆ నిర్మాణం జరిగిన కాడి నుంచి పాత కొత్త బజార్లుగా ఈ యొక్క పట్టణం జిల్లా కేంద్రం విడిపోయి ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క రైల్వే సంబంధించి ఇక్కడ రావినారెడ్డి సిగ్నల్ కాలనీ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క అండర్ పాస్ చాలా సంవత్సరాల నుంచి అనేక సంవత్సరాల నుంచి ఇటువైపున ఉన్నటువంటి ప్రజలు తమ యొక్క వ్యవసాయ పనుల కోసం, అదేవిధంగా పశువులు, ఆవులు, గొర్రెలు, మేకలు, బర్రెలు ఇవన్నీ కూడా నిత్యం అటు తీసుకెళ్ళటం, అదేవిధంగా ట్రాక్టర్లు కూడా దీని కింద నుంచి వెళ్ళి తమ యొక్క పనులను, వ్యవసాయ పనులను కానీ లేదంటే పాడికి సంబంధించిన పనులను కానీ నిర్వహించుకుంటూ వస్తూ ఉన్నారు. అలాంటిది ఈ మధ్యకాలం లోపల 3వ సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క 3వ ట్రాక్ నిర్మాణం మరి జరగడంతో ఇక్కడ మొత్తం గత 6 నెలల నుంచి ఈ రాకపోకలు కూడా ఆగిపోయినాయి. ప్రత్యామ్నాయంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ క్యాబిన్ను గేటు మీద నుంచి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్తున్న సందర్భంలో చాలా ఇబ్బంది జరుగుతున్నట్టు వాహనాలు, ప్రజలు ఉన్న సందర్భంలో బళ్ళు రావడం వల్ల తీసిన కొద్ది సమయంలోనే ఆ గేటు తీసిన ఒక 2-3 నిమిషాల లోపలనే ఇంత పబ్లిక్ అంటే ప్రయాణికులు కానీ, ప్రజలు కానీ, బస్సులు కానీ, లేదంటే ఇతర రకాల వెహికల్స్ కానీ, లేదా బళ్ళు ఇవన్నీ కూడా అటు ఇటు క్రాస్ చేసి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ క్యాబిన్ సంబంధించిన వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇక్కడ ఇదే కాకుండా ఈ మధ్యకాలంలో మహబూబాద్కు ఉన్నది కేవలం రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉండే, ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చాలా దూరంలో ఉన్నది. అది ఈ ప్రాంత ప్రజలకు ఎవరికి కూడా అనుకూలంగా లేదు. ఉన్నటువంటి రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా ఈ నెల జనవరి 25 నుంచి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. 3rd లైన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ అండర్ బ్రిడ్జ్ కూడా మూసివేయడంతో ఆర్ఓబి ఊరవతలు ఉండటంతో కేవలం ఒక గేటు మీదనే క్యాబిన్ గేట్ వద్ద అది సంబంధించిన పోలీస్ క్వార్టర్స్ క్యాబిన్ వద్ద ఉన్నటువంటి దాని ఆ గేట్ నుంచే ప్రయాణ రాకపోకలు జరుగుతూ ఉన్నాయి. అది ప్రజలైనా కానీ, పశువులు కానీ, వాహనాలు కానీ రవాణా అంతా కూడా అట్నుంచే జరుగుతుంది. దానికి తీవ్రమైన ఒత్తిడి జరుగుతుంది కాబట్టి ఇక్కడ ప్రత్యామ్నాయంగా ఇక్కడ మనకు అవకాశం ఉంది. మరి ఆర్యూబీ మూసివేసిన నేపథ్యంలో ఆర్ఓబి ఊరవతల ఉన్నటువంటి నేపథ్యం, అదేవిధంగా కేవలం ఒక గేట్ మాత్రమే ఉన్నందున ఇక్కడ రావాల్సిన గతంలో 54 కోట్లతోటి మంజూరైనటువంటి ఆర్ఓబి ఇక్కడ నిర్మించకపోవడం వల్ల మొత్తంగా ఇటు ప్రజలు అటు ఏ రకమైన అవసరానికి పోవాలని కూడా కేవలము వ్యవసాయమే కాకుండా ప్రజలందరూ తమ తమ అవసరాల కోసం అనునిత్యం వ్యవసాయదారులు, పశువులు, ప్రజలు, వాహనాలు ఇటు నుంచి అటువైపు పోవాలంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి రైల్వే అధికారులు కూడా ఈ మధ్యకాలంలో వచ్చి విజిట్ చేయడం జరిగింది. మున్సిపల్ పాలక మండలి నుంచి వచ్చిండ్రు, అదేవిధంగా రైల్వే సంబంధించిన ముఖ్యమైన అధికారి వచ్చిండ్రు, అదేవిధంగా ఎస్టీ కమిషన్ సంబంధించిన జాటవత్ మరి హుసేన్ నాయక్ గారు కూడా దీనికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు తెలిసింది. మరి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న రైల్వే సంబంధించిన దాని మీద కూడా ప్రభుత్వ అధికారులు, రైల్వే అధికారులు తక్షణమే స్పందించి దీన్ని ప్రత్యామ్నాయంగా తెరిపించాలని, ఈ యొక్క అండర్ పాస్ను యథావిధంగా పాత పద్ధతిలో పట్ల వినియోగానికి తీసుకురావాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకోసం మహబూబాద్ శాసనసభ్యులు డాక్టర్ బూక్యా మురళీనాయక్ గారు, అదేవిధంగా ఎంపీ మరి కేంద్ర మాజీ మంత్రి వారి పోలిక బలరాం నాయక్ గారి దృష్టికి కూడా మా సిపిఐ పార్టీ పక్షాన తీసుకెళ్లి వారి సహకారంతో అతి త్వరలో దీన్ని వచ్చే విధంగా మరి రైల్వే అధికారుల మీద ఒత్తిడి చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. రైల్వే సంబంధించిన అధికారులకు కూడా విజ్ఞప్తి, దయచేసి ఇది తక్షణమే వినియోగంలో తీసుకురావడం వల్ల అన్ని వర్గాల ప్రజలకు చాలా ముఖ్యమైనటువంటి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈ గేట్ మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి చివరి గేటు మీద కూడా ఒత్తిడి, పోలీస్ క్వార్టర్ దగ్గర ఉన్నటువంటి గేటు మీద కూడా ఒత్తిడి తగ్గుతుంది. ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసినట్టు కూడా అవకాశం ఉంటుంది. దాన్ని పరిశీలించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను.